హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరితారాజ్. వెల్కమ్ బ్యాక్ టు సరితాస్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనం మెంతి కూర కాంబినేషన్లో బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. మెంతి కూర అనేది షుగర్ పేషెంట్స్కి అయితే ఎంతగానో యూజ్ అవుతుందండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంచడానికి మెంతి కూర కానీ మెంతులు కానీ చాలా యూజ్ అవుతాయి. ఇది వారానికి 1-2 సార్లు తీసుకుంటే చాలా మంచిదండి షుగర్ పేషెంట్స్కి అయితే. ముందుగా మనం బీరకాయలు తీసేసుకొని చివర్లు కట్ చేసేసుకొని ఇలా పైన ఉన్న పొట్టంతా పీల్ ఆఫ్ చేసుకోవాలండి పీలర్తో. 2 కాయలకి ఇలా నేను చివర్లు కట్ చేసేసుకొని మొత్తం పైన ఉన్న పొట్టంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒకసారి వాటిని శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా బీరకాయలన్నింటినీ కట్ చేసుకోవాలండి. అదేవిధంగా టమాటోస్, పచ్చిమిర్చి, మెంతికూర, ఇంకా కొత్తిమీర, ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకోవాలి. నేను అవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో మనకు మెంతికూర మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి ఒక మీడియం సైజ్ కట్టని తీసుకొని నేను కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా ఒక స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని అవి వేయించుకోవాలి. అది ఫ్రై అయిన తర్వాత నేను ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అవి మధ్యలో కట్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల కూరగాయలు తొందరగా వేగిపోతాయి అన్నమాట. ఇందులో ఒక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో ఒక కట్ట తీసుకున్నాను చెప్పాను కదా మెంతికూర, అది మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇది మంచిగా వేగితే మంచి స్మెల్ వస్తుందండి. కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. మెంతికూర బాగా వేగింది కదా. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ అవనిద్దామండి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇవి ఒక 25% కుక్ అయ్యాయి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. ఒకసారి 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకోవాలి. అందులో మనం సన్నగా తరుక్కున్న టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఒకసారి మూత తీసి చూడండి. 5 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిందండి. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, టేస్టీగా ఉండే మెంతికూర బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ పై నుంచి కిందికి తీసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా సరిత కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.